బీ ఫార్మసీకి ఫ్యూచర్ ఉందా? ఓకే, డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, జనరల్గా 3 ఉంటాయి. సో డి ఫార్మసీ అనేది 2 years కోర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ డిప్లొమా. సో మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో బీటెక్లో మనం జాయిన్ అయినప్పుడు డిప్లొమా ఏదైతే ఉంటుందో, డిప్లొమా ఇన్ త్రిబుల్ ఈ, డిప్లొమా ఇన్ మెకానికల్, అలాగే దీనికి సంబంధించి డి ఫార్మసీలో ఇది ఒక డిప్లొమా టైప్లో ఉంటుంది. ఇంటర్లో బైపీసీ అది తీసుకొని ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే బీ ఫార్మసీ, ఇది వచ్చేసి ఏంటి అంటే 4 years ఉంటుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు బీటెక్ లాగా. సో మనకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను నేను. 4 years కోర్స్ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఫార్మ్ డి అనేది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్, అంటే ఈ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కలిపి అనుకోండి ఇక. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి 6 years ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే బీ ఫార్మసీ హాన్స్, బీ ఫార్మసీ ఆయుర్వేదిక్, బీ ఫార్మసీ జనరల్, దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఈ బీ ఫార్మసీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే బీ ఫార్మసీకి ఫ్యూచర్ ఉందా? జనరల్గా ఏంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఎగ్జాక్ట్లీ 22,500 సీట్స్ అయితే ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే. బీ ఫార్మసీకి ఫ్యూచర్ ఉందంటే ఒకటే విషయం ఏంటి అంటే దోస్ హూ వాంట్స్ టు, అంటే ఈ చాలా ప్రయత్నాలు చేసి ఈ నీట్లో సీట్ రాక, ఎంబీబీఎస్ సీట్ రాక, తర్వాత బీడీఎస్ రాక, ఏది రాకపోతే చాలా వరకు ఏంటి అంటే ఈ బీ ఫార్మసీకి వస్తూ ఉంటారు జనరల్గా మనం మాట్లాడుకుంటే. అయితే ఈ జనరల్గా ఈ బీ ఫార్మసీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫ్యూచర్ ఉండాలి అంటే 2 ఇంపార్టెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మెడికల్ కోడింగ్ సైడ్ అన్నా లేకపోతే క్లినికల్ సైడ్ అన్నా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ హార్ష్ రియాలిటీ ఏంటో తెలుసా, చాలా మంది ఈ బీ ఫార్మసీ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. సో మెడికల్ రిప్రజెంటేటివ్ అనేది ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో స్టార్టింగ్ 18,000 నుంచి 22,000-23,000 వరకు ఉంటుంది. సో అలవెన్స్ అవి ఎక్స్ట్రా ఉంటాయి. సో దాంట్లో కూడా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు, కాదనట్లేదు. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్గా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో చాలా కష్టమైన పని. కానీ బీ ఫార్మసీకి ఫ్యూచర్ ఉందంటే ఐ సే దట్ ఇండియాలో అయితే బీ ఫార్మసీకి ఫ్యూచర్ లేదు. బీ ఫార్మసీ కంటే కూడా బీ ఫార్మసీ, ఫార్మ్ డి లేకపోతే డి ఫార్మసీ కంటే కూడా బీఎస్సీ నర్సింగ్కి ఎక్కువ వాల్యూ ఉంది ఇండియాలో, అవుట్ సైడ్ ఇండియాలో. ఓకే, ఇంకా బీఎస్సీ నర్సింగ్ తీసుకుంటే అబ్రాడ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా మంచి హ్యూజ్ సాలరీస్, హ్యూజ్ రెస్పెక్ట్ అన్ని కూడా ఉంటాయి బీఎస్సీ నర్సింగ్కి. సో అంటే మనకు ఒక ఊర్లో అనుకుంటా ఉంటారు కదా, సో ఆ బీ ఫార్మసీ చదివి ఏం చేస్తావరా, ముందులు కొట్టు పెట్టుకోవడం తప్ప. నిజం కూడా అదే. ఓకే, సామెత కాదు, మనందరం మాట్లాడుకుని పెద్దవాళ్ళు ఊర్లలో మాట్లాడుకుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. వాస్తవానికి కూడా బీ ఫార్మసీ క్లియర్ అయిపోతే మెడిసిన్ షాప్ వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఊర్లోనే ఉండాలి అనుకుంటే. సో బీ ఫార్మసీ ఎవరైనా చూస్ చేసుకోవాలి అంటే సో ఎక్కువ శాలరీ అవసరం లేదు, ఏదో కొంచెం స్మూత్గా అలా వెళ్ళిపోతే చాలు అనుకునే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐడ్ రికమెండ్ నాట్ టు గో విత్ బీ ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ, ఫార్మ్ డి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో అద్భుతమైన ఫ్యూచర్ అయితే లేదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.